నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతిలోని వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా వెలిసిన మూర్తి అని మనందరికీ తెలిసిన విషయమే. అలా స్వామివారు వెలిచిన తర్వాత అక్కడ వెలిచింది పరమేశ్వరుడా, విష్ణుమూర్తి లేదా అమ్మవారి స్వరూపమా అని చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారట. అలా కన్ఫ్యూజ్ అయ్యి లేదు స్వామివారి చేతికి నాగబంధనాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పరమేశ్వరుడు అని కొంతమంది అన్నారంట. కొంతమంది ఏమో కొండ మీద వెలిచారు కాబట్టి ఖచ్చితంగా ఇది సుబ్రహ్మణ్య స్వామియే అన్నారట. కొంతమంది ఏమో ఆయనని అరుణశిల అంటారు కాబట్టి అరుణ అంటే అమ్మవారి స్వరూపం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వెలిసింది అమ్మవారి అని అన్నారట. ఇలా అందరూ ఒక్కొక్క మాట అనగా రామానుజాజీయ స్వామి వారు ఒక రోజు విని లేదు మనం ఎవరమైతే ఏ స్వరూపాలు అనుకుంటున్నామో వారి ఆయుధాలనన్నీ తీసుకొచ్చి ఈ గర్భగుడిలో ఉంచుదాము, తెల్లవారేసరికి స్వామివారు ఏ ఆయుధాలనైతే పట్టుకుంటారో అప్పుడు దాన్ని బట్టి మనము ఇక్కడ వెలిసింది ఎవరు అనేది నిర్ధారించుకుందాము అని చెప్పారట. అలా చెప్పగా అందరూ ఆయా దేవతామూర్తికి సంబంధించిన ఆయుధాలనన్నీ తీసుకొచ్చి గర్భగుడిలో పెట్టగా తెల్లవారేసరికి స్వామివారు శంకుచక్రాలను ధరించారట. శంకుచక్రాలను ధరించారు కాబట్టి ఇక్కడ వెలిసింది సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమని రామానుజాజీయ స్వామివారు అక్కడున్న ప్రజలందరికీ నిర్దేశించారట. అలా కొండ మీద వెలిసింది సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామి అని రామానుజుల స్వామి వారితో పాటు అందరూ కూడా నమ్మడం ప్రారంభించారంట. ఇది తిరుమలలోని వెంకటేశ్వర స్వామి వారి చరిత్ర. అందరికీ స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర.